రవ్వ కేక్ కాదు అయ్యంగర్ బేకరీ కేక్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన 90s కిడ్స్ కి అయ్యంగర్ బేకరీ కేక్ అనేది ఒక ఎమోషన్. అది తినకుండా మనకి రోజు గడవదు. బయటికి వెళ్తే పార్సల్ ఇంటికి తెచ్చుకోకుండా ఆ రోజు పూర్తి అవ్వదు. అలాంటి కేక్ ని నేను ఇవాళ సూజీ రవ్వతో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇందులో వీట్ ఫ్లోర్ కానీ మైదా ఫ్లోర్ కానీ షుగర్ కానీ ఏది యూజ్ చేయట్లేదు. చాలా హెల్దీగా అండ్ గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ సూజీ రవ్వ కేక్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. సూజీ రవ్వ, బాంబే రవ్వ, ఉప్మా రవ్వ, మీరు ఎలా పిలిస్తే అలా. కప్ సూజీ రవ్వని బ్లెండర్లోకి తీసుకుని ఒక 40 to 50 సెకండ్స్ దాకా నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదండి, కోర్స్గానే ఉంటుంది. కోర్స్నెస్ వల్ల మనకి కేక్ టెక్స్చర్ కూడా అలాగే వస్తుంది అనమాట. ఈ బ్లెండ్ చేసుకున్న పౌడర్ అంతా కూడా నేను పక్కకు పెట్టుకుంటున్నాను. బౌల్లోకి 200 grams నేను మెల్టెడ్ బటర్ని రూమ్ టెంపరేచర్లో తీసుకుంటున్నానండి. 1/4 cup కర్డ్ తీసుకోవాలండి. ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకుంటున్నానండి. అలాగే ఇందులోకి జాగరీ, మీరు ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో జాగరీని తీసుకోవాలి. ఇక్కడ మెల్ట్ చేసి తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది ప్రాపర్గా మిక్స్ అవుతుంది అని చెప్పేసి. 1 teaspoon వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుంటున్నాను. ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకుంటున్నానండి. మనం సూజీ రవ్వని వేయబోతున్నాం. ఇలా సూజీ రవ్వని అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుని one-fourth కప్ మీద 1 to 2 tablespoons ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్చర్ అంతా కూడా కలుపుకుంటున్నానండి. ఇక్కడ ఇలా కలుపుకున్నాక ఈ బ్యాటర్ అంతా కూడా ఒక 30 minutes వరకు మనం పక్కకి పెట్టుకుందాం. ఇలా 30 minutes అయిన తర్వాత డార్క్ చాక్లెట్ కోటెడ్ పిస్తాస్ వేస్తున్నాను. 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/4 teaspoon బేకింగ్ సోడా, ఇవి రెండు కూడా వేసుకుని చక్కగా కలుపుకుంటున్నానండి. ఇదంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకున్నాక నేను ఇక్కడ టిన్ని రెడీ చేసుకున్నానండి, బేకింగ్ పేపర్ పెట్టుకుని. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా కూడా మనం టిన్లోకి వేసుకుందాం. బాదం, క్యాష్యూస్, పిస్తా ఏవైనా కూడా చక్కగా చాప్ చేసి వేసుకోవచ్చు. 4 వైపులా కూడా ట్యాప్ చేయండి. చక్కగా ట్యాప్ చేసిన తర్వాత ఓవెన్ లో ప్రీ హీట్ చేస్తున్నానండి. ఓవెన్ లో నేను ఇప్పుడు ఇది లో ర్యాక్ పెట్టి కేక్ టిన్ని లోపల పెట్టి 180 degrees దగ్గర ఇక్కడ ఓవెన్ లో నేను 35 minutes కి బేకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. అదే మీరు స్టవ్ మీద అనుకోండి, ఒక లోతైన కడాయి తీసుకుని అందులో స్టాండ్ పెట్టి ఒక 10 minutes పాటు ప్రీ హీట్ చేయాలన్నమాట. అలా ప్రీ హీట్ చేసిన తర్వాత ఒక 35 to 40 minutes వరకు బేక్ చేయాలండి. ఒక 35 minutes దగ్గర 4 కానీ 2 కొన్ని స్టిక్ కి ఏమీ అంటుకోలేదు అంటే బేక్ అయిపోయినట్లు. ఒకవేళ బేక్ అవ్వలేదంటే ఇంకొక 5 minutes ఎక్స్ట్రా పెట్టి చెక్ చేసి దించేసుకోవడమే. కేక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా స్పాంజీగా ఉంది, ఎక్కడా రానెస్ లేదు, చక్కగా ఉంది. టెక్స్చర్ కానివ్వండి, క్లోజ్ చేసి ఓపెన్ చేస్తుంటే నాకైతే అయ్యంగర్ బేకరీ కేక్ స్మెల్లే వచ్చింది. ఇక్కడ కూడా ఆ స్మెల్ని నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇది 2 daysలో అయిపోయిందండి కేక్. సో ఎంత లావ్ కేక్, ఎంత పెద్దదిగా చేసినా కూడా ఇంట్లో ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి 2 daysలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరం తినేసాము. సో ఈ కేక్ ఈ కొలతలతో మీరు చేశారు అంటే కేక్ ఫెయిల్ అస్సలు అవ్వదండి. స్టవ్ మీద అయినా ఓవెన్లో అయినా కూడా ప్రాపర్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ కేక్ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఎక్కడైనా కేక్స్ ఇంకా ఫెయిల్ అవుతున్నాయి అని మీరు అనుకుంటే అవి కూడా నాతో షేర్ చేయండి. దానికి టిప్స్ నేను ప్రాపర్గా చెప్తాను. సో ఇక్కడ వరకు మీరు చూసారంటే మీకు ఈ రెసిపీ నచ్చినట్లే కదా. ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.